Hello friends, welcome to Neetu's Bio Gallery. Today we are discussing about glycolysis in Telugu. ముందుగా glycolysis అన్న వర్డ్ని డివైడ్ చేస్తే గ్లైకో మీన్స్ షుగర్, లైసిస్ మీన్స్ బ్రేక్ డౌన్. గ్లైకోలిసిస్ మీన్స్ షుగర్ బ్రేక్ డౌన్. పోతే డెఫినేషన్కి వస్తే ద పార్షియల్ ఆక్సిడేషన్ ఆఫ్ గ్లూకోజ్ టు ఫార్మ్ పైరువిక్ యాసిడ్స్ వితౌట్ ద హెల్ప్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ కాల్డ్ యాజ్ గ్లైకోలిసిస్. ఈ ప్రాసెస్లో గ్లూకోజ్ పార్షియల్ ఆక్సిడైజ్ అయ్యి 2 పైరువిక్ యాసిడ్స్ లాగా మారుతుంది, అది కూడా ఆక్సిజన్ అండ్ CO2 ఇన్వాల్వ్మెంట్ లేకుండా. ఈ గ్లైకోలిసిస్ ఎక్కడ జరుగుతుంది అంటే ద ఫ్లూయిడ్ ఫిల్డ్ స్పేస్ ఆఫ్ సెల్, అదే సైటోప్లాజంలో జరుగుతుంది. దీస్ గ్లైకోలిసిస్ వాజ్ డిస్కవర్డ్ బై 3 scientists: గస్టావ్ ఎమ్డెన్, ఓటో మేయరోఫ్, జే పర్నాస్. ఈ 3 సైంటిస్టులు గ్లైకోలిసిస్ని డిస్కవర్ చేసినందుకు వీళ్ళ పేరు మీదుగా దీన్ని EMP పాత్వే అని కూడా అంటారు. ఇట్ అకర్స్ ఇన్ బోత్ ఏరోబిక్ అండ్ అనెరోబిక్ ఆర్గానిజమ్స్. ఏరోబిక్ ఆర్గానిజమ్స్ అంటే ఎక్కడైతే ఆక్సిజన్ ఉంటుందో అక్కడ మాత్రమే సర్వే అవ్వగలవు. అనెరోబిక్ ఆర్గానిజమ్స్ అంటే ఆక్సిజన్ లేని ప్లేసెస్లో కూడా దే కెన్ సర్వైవ్. అనెరోబిక్ ఆర్గానిజమ్స్లో కూడా 2 టైప్స్ ఉంటాయి: ఫ్యాకల్టేటివ్ అనెరోబ్స్, ఆబ్లిగేట్ అనెరోబ్స్. ఫ్యాకల్టేటివ్ అనెరోబ్స్ అంటే ఆక్సిజన్ ఉన్నప్పుడు ఆక్సిజన్ మీద డిపెండ్ అయ్యి ఏరోబిక్ ఆర్గానిజమ్స్ లాగా ఉంటాయి, ఆక్సిజన్ లేనప్పుడు అనెరోబిక్ ఆర్గానిజం లాగా లేకపోయినా సర్వే అవుతాయి. ఆబ్లిగేట్ అనెరోబ్స్ అంటే ఆక్సిజన్ లేని ప్లేసెస్లో మాత్రమే సర్వే అవుతాయి. ఇన్ ప్లాంట్స్ గ్లూకోజ్ కమ్స్ ఫ్రమ్ సుక్రోజ్ ఆర్ స్టోరేజ్ కార్బోహైడ్రేట్స్. సుక్రోజ్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే సుక్రోజ్ ఈజ్ ద ఎండ్ ప్రోడక్ట్ ఆఫ్ ఫోటోసింథసిస్. సుక్రోజ్ గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజ్ లాగా బ్రేక్ డౌన్ అవుతుంది విత్ ద హెల్ప్ ఆఫ్ ఇన్వర్టేజ్ ఎంజైమ్. దీని తర్వాత దీస్ మోనోసాకరైడ్స్ ఎంటర్స్ ఇంటూ గ్లైకోలైటిక్ పాత్వే. వాట్ ఆర్ మోనోసాకరైడ్స్? 1 టైప్ ఆఫ్ షుగర్ ఉంటే మోనోసాకరైడ్స్ అంటాం, మోర్ దెన్ 1 టైప్ ఉంటే పాలీసాకరైడ్స్ అంటాం. గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజెస్ ఆర్ మోనోసాకరైడ్ షుగర్స్. ఇకపోతే ప్రాసెస్లోకి వస్తే స్టెప్ 1 ఫాస్ఫోరైలేషన్. గ్లూకోజ్ అండర్గోస్ ఫాస్ఫోరైలేషన్ టు ఫార్మ్ గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్. ఫాస్ఫోరైలేషన్ అంటే అడిషన్ ఆఫ్ ఫాస్ఫరస్. ఇక్కడ గ్లూకోజ్ 6th కార్బన్కి ఫాస్ఫరస్ యాడ్ అవుతుందన్నమాట, అందుకనే గ్లూకోజ్ కన్వర్టెడ్ ఇంటూ గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్. ఈ ఫాస్ఫరస్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ATP, అడినోసిన్ ట్రైఫాస్ఫేట్. అడెనోసిన్ దగ్గర ఉన్న 3 ఫాస్ఫేట్స్ నుంచి ఒక ఫాస్ఫేట్ గ్లూకోజ్ యొక్క 6th కార్బన్కి అటాచ్ అయింది. అప్పుడు ATP కన్వర్టెడ్ ఇంటూ ADP, అడెనోసిన్ డైఫాస్ఫేట్ అనమాట. ఈ స్టెప్ హెక్సోకైనేజ్ అనే ఎంజైమ్ యొక్క ప్రెజెన్స్లో జరుగుతుంది. సెకండ్ స్టెప్ ఐసోమరైజేషన్. ఫాస్ఫోగ్లూకో ఐసోమరేజ్ అనే ఎంజైమ్ ద్వారా గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ లాగా కన్వర్ట్ అవుతుంది. గ్లూకోజ్కి ఒక ఫాస్ఫరస్ని మాత్రమే యాడ్ చేయగలిగాం, అదే ఫ్రక్టోజ్కి అయితే 2 ఫాస్ఫరస్ని యాడ్ చేయొచ్చు, అందుకని గ్లూకోజ్ ఫ్రక్టోజ్ లాగా ఐసోమరైజ్ అయిందనమాట. థర్డ్ స్టెప్ ఫాస్ఫోరైలేషన్. ఈ స్టెప్లో ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ ఫ్రక్టోజ్ 1,6 బిస్ ఫాస్ఫేట్ లాగా కన్వర్ట్ అవుతుంది విత్ ద హెల్ప్ ఆఫ్ ఫాస్ఫోఫ్రక్టోకైనేజ్ అనే ఎంజైమ్ ద్వారా. ఈ స్టెప్లో ఇంకొక ATP నుంచి ఫ్రక్టోజ్ యొక్క 1st కార్బన్ దగ్గర ఫాస్ఫరస్ యాడ్ అయిందనమాట. ఇప్పటి వరకు జరిగిన ఈ 3 స్టెప్స్లో గ్లూకోజ్ స్ట్రక్చరల్గా ప్రిపేర్ అయ్యింది, కాబట్టి దీస్ 3 స్టెప్స్ ఆర్ కాల్డ్ యాజ్ ప్రిపరేటరీ స్టెప్స్. స్టెప్ 4 క్లీవేజ్. ఈ స్టెప్లో ఫ్రక్టోజ్ 1,6 బిస్ ఫాస్ఫేట్ క్లీవేజ్ అయ్యి 2 ప్రోడక్ట్స్ లాగా, అంటే ఇప్పటి వరకు 6 కార్బన్ కాంపౌండ్ ఇప్పుడు 3 కార్బన్స్ లాగా డివైడ్ అవుతుందన్నమాట. ఒకటి 3 ఫాస్ఫోగ్లిజరాల్డిహైడ్, ఇంకోటి డైహైడ్రాక్సీ అసిటోఫాస్ఫేట్ లాగా, ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆల్డోలేజ్ ఎంజైమ్. ది స్టెప్ ఐసోమరైజేషన్. ఈ స్టెప్లో డైహైడ్రాక్సీ అసిటోన్ ఫాస్ఫేట్ గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ లాగా కన్వర్ట్ అవుతుంది విత్ ద హెల్ప్ ఆఫ్ ఐసోమరైజ్ ఎంజైమ్. ఈ స్టెప్లో ఏం జరిగింది, కీటోన్ గ్రూప్ ఆల్డిహైడ్ గ్రూప్ లాగా ఐసోమరైజ్ అయిందనమాట. 6th స్టెప్ ఆక్సిడేషన్ ఆర్ డీహైడ్రోజనేషన్.
ఈ స్టెప్లో 3-phosphoglyceraldehyde is converted into 1,3 bis-phosphoglyceric acid with the help of dehydrogenase enzyme. ఈ స్టెప్ని ఆక్సిడేషన్ అని ఎందుకు అన్నామంటే ఆక్సిజన్ని యాడ్ చేయకపోయినా హైడ్రోజన్ని రిమూవ్ చేసినప్పుడు కూడా ఆ స్టెప్ని ఆక్సిడేషన్ అని అనొచ్చు. స్టెప్లో ఒక NADH+ ప్రొడ్యూస్ అవుతుంది. 7th స్టెప్ డీఫాస్ఫోరైలేషన్. ఈ స్టెప్లో 1,3 bis-phosphoglyceric acid is converted into 3-phosphoglyceric acid with the help of phosphoglycerokinase enzyme. ఈ స్టెప్లో ఫాస్ఫరస్ రిలీజ్ అవుతుంది, అందుకనే దీన్ని డీఫాస్ఫోరైలేషన్ అంటాం. ADP కన్వర్టెడ్ ఇంటూ ATP. 8th స్టెప్ ఇంటర్మాలిక్యులర్ షిఫ్ట్. ఈ స్టెప్లో 3-phosphoglyceric acid is converted into 2-phosphoglyceric acid with the help of phosphoglyceromutase. 9th స్టెప్ డీహైడ్రేషన్. ఈ స్టెప్లో 2-phosphoglyceric యాసిడ్ నుంచి ఒక 1 మాలిక్యూల్ ఆఫ్ వాటర్ రిమూవ్ అవుతుంది. అప్పుడు ఫాస్ఫోఇనాల్ పైరువేట్ ఫామ్ అవుతుంది. ఈ ప్రాసెస్ అంతా ఎనోలేజ్ అనే ఎంజైమ్ ప్రెజెన్స్లో జరుగుతుంది. లాస్ట్ స్టెప్ డీఫాస్ఫోరైలేషన్. ఈ స్టెప్లో ఫాస్ఫోఇనాల్ పైరువేట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ పైరువిక్ యాసిడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ పైరువిక్ కైనేస్ ఎంజైమ్. ఈ స్టెప్లో ADP నుంచి ఒక ATP ఫామ్ అవుతుంది. 4th నుంచి 10th స్టెప్స్ వరకు వీటిని పే ఆఫ్ ఫేజ్ అని అంటాం. ఈ కంప్లీట్ గ్లైకాలసిస్ ప్రాసెస్లో ఎన్ని ATPs గెయిన్ అయ్యామో ఇప్పుడు క్యాలిక్యులేట్ చేద్దాం. 7th స్టెప్లో 2 ATPs, 10th స్టెప్లో 2 ATPs, టోటల్గా 4 ATPs. అండ్ మనం యూటిలైజ్ చేసుకున్న ATPs 2 ఉన్నాయి కాబట్టి 4 - 2 ATPs. మన నెట్ గెయిన్ ఆఫ్ ATPs ఇన్ గ్లైకాలసిస్ ఈజ్ 2. ఇక్కడ మనం డైరెక్ట్గా వచ్చిన ATPsని మాత్రమే కౌంట్ చేసాం. ఇక్కడ 6th స్టెప్లో NADH ప్రొడ్యూస్ అయినాయి. ఈ NADHలు ETSలో కన్వర్ట్ అయ్యి ATP లాగా మారుతాయి అన్నమాట. టోటల్ ATPs అంటే క్యాలిక్యులేట్ చేస్తే 8 ATPs వస్తాయి. నెట్ గెయిన్ మాత్రం 2 ATPs అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.